LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ప్రభుత్వం అక్రమంగా నమోదు చేసిన లిక్కర్ కేసుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తు పూర్తి కాకపోవడం, ఛార్జిషీట్లో ఆలస్యం, ఎలాంటి ఆధారాలు లభించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 14కు వాయిదా వేసింది. కక్ష సాధింపులే లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం లిక్కర్ పేరిట అక్రమ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అరెస్టైన బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా దర్యాప్తు అధికారిపై ప్రశ్నల వర్షం కురిపించింది న్యాయస్థానం. సిట్ అధికారులు సమర్పించిన సీల్డ్ కవర్ను పరిశీలించారు న్యాయమూర్తి. అందులో గతంలో బేవరేజెస్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న పరికరాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉంది. దీంతో బాలాజీ గోవిందప్ప నివాసంలో స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి ఏం ఆధారాలు లభించాయని జడ్జి ప్రశ్నించారు. దీనికి దర్యాప్తు అధికారి నుంచి సూటిగా సమాధానం లభించలేదు. ఈ కేసులో సిట్ అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు అని, ఇదో దొంగ కేసు అని న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టుకు నివేదించారు. బాలాజీ గోవిందప్ప నివాసంలో సిట్ అధికారులకు డబ్బులు, ఇతర పత్రాలు కూడా లభించలేదు అన్నారు. సిట్ స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్, 2 మొబైల్ ఫోన్లు, ట్యాబ్ గోవిందప్పవి కాదు అని ఇప్పటికే మెమో దాఖలు చేశామన్నారు నిరంజన్ రెడ్డి. కేసు దర్యాప్తు ఇంకా చేయాల్సి ఉందన్న సిట్ అధికారి శ్రీహరి తీరును తప్పుపట్టిన న్యాయస్థానం A1ను అరెస్టు చేసి 84 రోజులైనా ఛార్జిషీట్ ఎందుకు దాఖలు చేయలేదు అని నిలదీసింది. 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలి అని తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో జరిగిన అక్రమాలపై సీఎం చంద్రబాబు, మంత్రి కొల్లు రవీంద్రపై కేసు నమోదైందని, వారికి కోర్టు బెయిల్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు న్యాయవాది నిరంజన్ రెడ్డి. ప్రభుత్వంలో భాగస్వాములైన వారికే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినప్పుడు ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర లేని బాలాజీ గోవిందప్పకు బెయిల్ మంజూరు చేయడం సమంజసమే అన్నారు. ప్రభుత్వ ఉద్యోగి కాని గోవిందప్పపై అవినీతి నిరోధక శాఖ కింద కేసు పెట్టడం సరికాదు అని, సిట్ నమోదు చేసిన సెక్షన్లు ఆయనకు వర్తించవని వాదించారు నిరంజన్ రెడ్డి. ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పును ఈ నెల 14కు వాయిదా వేసింది.